యోయో టీవీ ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. పసిడి ప్రియులకు అదిరే శుభవార్త. ఆల్ టైమ్ హై స్థాయి నుంచి బంగారం ధరలు భారీగా దిగొచ్చాయి. ఈరోజు 24 క్యారెట్ల బంగారం రేటు తులంపై ఏకంగా 1520 మేర పడిపోయింది. ఇక వెండి రేటు 4000 మేర దిగొచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో లాభాల స్వీకరణతో బంగారం ధరలు దిగొచ్చాయి. ఈ క్రమంలో డిసెంబర్ 17వ తేదీన హైదరాబాద్ మార్కెట్లో 22, 24 క్యారెట్ల బంగారం రేట్లు తులానికి ఎంత మేర దిగొచ్చాయో తెలుసుకుందాం. దేశీయ మార్కెట్లో బంగారం ధరలు జీవనకాల గరిష్టాల నుంచి వెనక్కి మళ్ళాయి. పసిడి ధరల పరుగులకు ఎట్టకేలకు బ్రేకులు పడ్డాయి. ఈరోజు బంగారం ధరలు కొనుగోలుదారులకు భారీ ఉపశమనం కల్పించాయి. ఇన్వెస్టర్లు ఆల్ టైమ్ హై వద్ద లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో ధరలు దిగొచ్చినట్లుగా బులియన్ మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. బంగారంతో పాటు వెండి రేటు సైతం ఈ రోజు భారీగానే దిగొచ్చింది. కొనుగోలు చేసేందుకు ఇదే మంచి సమయంగా చెబుతున్నారు. మన దేశంలో ప్రత్యేక సందర్భాల్లోనే కాదు, ఏడాది పొడవునా బంగారం ధరలకు డిమాండ్ ఉంటుంది. అయితే 2025లో బంగారం ధరలు విపరీతంగా పెరిగిన సంగతి తెలిసిందే. అమెరికా సుంకాలు, వాణిజ్య యుద్ధాలు, ఫెడ్ వడ్డీ రేట్లు, డాలర్ విలువ, వాణిజ్య అనిశ్చితులు వంటి ఎన్నో కారణాలు బంగారం ధరలు పెరగడానికి కారణమయ్యాయి. ఇక అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు తగ్గినట్లే తగ్గి మళ్ళీ పెరుగుతున్నాయి. ఈ రోజు స్పాట్ గోల్డ్ రేటు ఔన్స్ కు $20.63 మేర పెరిగింది. దీంతో ఔన్స్ బంగారం రేటు $4,326 వద్ద ట్రేడ్ అవుతుంది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్స్ కు 0.44% మేర పెరిగి $63.77 వద్ద అమ్ముడవుతోంది. ఈ క్రమంలో డిసెంబర్ 17వ తేదీన హైదరాబాద్ మార్కెట్లో 22, 24 క్యారెట్ల పసిడి రేట్లు ఎంత మేర తగ్గాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు ఈ రోజు భారీగా తగ్గాయి. క్రితం రోజు పెరిగిన దానికి మించి ఈ రోజు ధరలు దిగి రావడం గమనార్హం. 24 క్యారెట్ల బంగారం రేటు తులానికి 1520 మేర పడిపోయింది. దీంతో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం రేటు 1,33,860 వద్దకు దిగొచ్చింది. అలాగే 22 క్యారెట్ల ఆభరణాల బంగారం రేటు తులానికి 1400 మేర పడిపోయింది. దీంతో 10 గ్రాముల బంగారం రేటు 1,22,700 వద్దకు దిగొచ్చింది. ఇక బంగారంతో పాటు వెండి రేటు సైతం ఈ రోజు భారీగానే దిగొచ్చింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో వెండి ధర ఆల్ టైమ్ హై నుంచి వెనక్కి మళ్ళింది. ఈ రోజు కిలో వెండి ధర 4000 మేర పడిపోయింది. దీంతో కిలో వెండి ధర 2,11,000 మార్కు వద్ద ట్రేడ్ అవుతుంది.